పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. ఇప్పుడు యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలెనాయను. చాలు. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించుదాం. కొరింథీ మొదటి పత్రిక 15:58లో పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రభువు నందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. ఏమంటున్నాడు? ప్రభువు నందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. బాగా గమనించండి దేవుని మాటలు. ఒక సేవకుడు తాను సేవకు సమర్పించుకున్న దినము నుండి, ఒక విశ్వాసి సంఘములో చేర్చబడిన దినము నుండి, వింటున్నారా బాగా? ఒక సేవకుడు తాను సేవకు సమర్పించుకున్న దినము నుండి, ఒక విశ్వాసి సంఘములో చేర్చబడిన దినము నుండి దేవుని కొరకు చాలా ప్రయాసపడతారు. అర్థమవుతుందా? సంఘము అభివృద్ధి చెందటానికి, దేవుని సేవ విస్తరించటానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత, ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపములో దేవుని పని కొరకు ప్రయాసపడుతుంటారు, కష్టపడుతుంటారు, శ్రమ పడుతూ ఉంటారు. అవసరమును బట్టి కొన్నిసార్లు మాటలు పడుతూ ఉంటారు, కొన్నిసార్లు నిందలు పడుతూ ఉంటారు, కొన్నిసార్లు అవమానపరచబడుతూ ఉంటారు, కొన్నిసార్లు గద్దించబడతా ఉంటారు, కొన్నిసార్లు హెచ్చరించబడతా ఉంటారు, కొన్నిసార్లు నిందలు పడతా ఉంటారు, మరికొన్నిసార్లు అపనిందలు పడతా ఉంటారు. ఎవరి కోసం చెప్పాలి మీరు? ప్రభువు కోసం, దేవుని సంఘం కోసం, దేవుని మందిరం కోసం, దేవుని సేవ కోసం, దేవుని సేవకుని కోసం, దేవుని విశ్వాసుల కోసం. సేవకుడు పడతాడు, విశ్వాసులు పడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. బలమున్నోడు కొంచెం ఎక్కువ కష్టపడతాడు, బలహీనుడు కొంచెం తక్కువ కష్టపడతాడు. మందిరములో ఉన్న, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పని కొరకు ప్రయాసపడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, శ్రమ పడుతూనే ఉంటారు. లేకపోయినా కూడా అప్పు చేసైనా సరే, బదులు తీసుకొనైనా సరే, ఏదో ఒక విధంగా దేవుని పని కొరకు శ్రమ రూపంలోనో, జ్ఞానము రూపంలోనో, డబ్బు రూపంలోనో, ధాన్యము రూపంలోనో,
రకరకాలుగా దేవుని పని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విశ్వాసి చెప్పగలదు ఈ మాట, నేను దేవుని కొరకు ప్రయాసపడ్డాను. ఎక్కువ కష్టపడినోడు నేను ఎక్కువ కష్టపడినానని చెప్తాడు. కొంచెం కష్టపడినోడు నేను కూడా కష్టపడినానని చెప్తాడు. సో కష్టపడకుండా సంఘములో, ప్రయాసపడకుండా సంఘములో ఎవరు ఉండరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇందులో సేవకుడు కష్టాన్ని విశ్వాసులు గుర్తించకపోతే సేవకుడు అనుకుంటాడు, విశ్వాసులు గుర్తించినా గుర్తించకపోయినా దేవునికి తెలుసులే అని సేవకుడు అనుకుంటాడు. అలాగే విశ్వాసుల ప్రయాసను, విశ్వాసుల కష్టాన్ని, విశ్వాసుల శ్రమను విశ్వాసులు పెట్టింది సేవకుడు గుర్తించకపోతే విశ్వాసులు కూడా అనుకుంటారు, మేమేం పెట్టినామో, మేమేం చేసినామో, మేము ఎట్లా చూసుకున్నామో ఎవరికి తెలుసు? చెప్పండి గట్టిగా. ఇది కామన్గా సేవకుడు అనుకుంటాడు, మరి నేను వీరి కోసం ఎంత ప్రయాసపడ్డా, నేను ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, తిండికి లేకపోయినా, సరిగ్గా ఉండటానికి లేకపోయినా, సరిగ్గా ఇచ్చే కానుకలు సరిపోకపోయినా, నేను వీరి కొరకు రకరకాల మాటలు పడి ఇబ్బందులు పడుతూ కూడా వీరి కొరకు నేను ప్రయాసపడుతున్నానే, అయినా వీళ్ళు నన్ను గుర్తించలేదే. మీరు గుర్తించని ప్రతిసారి నేనేమనుకుంటా అంటే, పోనీలే దేవునికి తెలుసులే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకపోయిన ప్రతిసారి మీరు కూడా అనుకుంటారు ఏమని, పోనీలే అన్న అర్థం చేసుకోకపోయినా. చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలి, నేను వినాలి. చెప్పండి. సేవకుడు అర్థం చేసుకోకపోయినా దేవుడు ఉన్నాళ్ళే, దేవునికి తెలుసులే, ఆయన అర్థం చేసుకుంటాలే, ఆయనకు తెలుసు కదా అని ఊరట పడుతూ ఉంటాం. ఫైనల్ ఆప్షన్ ఎవరు మనకు? ఎవరు? దేవుడే. సేవకుడు అర్థం చేసుకోకపోయినందుకు బాధ అవుతుంది. కొంతమంది నేను ఎంత పెట్టినా ప్రయోజనం లేదు, ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు, నేను ఎంత ముందుండి చేసినా ప్రయోజనం లేదు, ఏ గుర్తింపు లేదు, ఏ మాత్రం గౌరవం లేదు, కాబట్టి ఇంక నేను మానుకుంటా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుందా? ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తాడు అని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. సంఘములో సరైన గౌరవము దక్కకపోతే, తగిన ప్రయాసకు తగిన విలువ దొరకకపోతే ఏమండి, కష్టపడినోన్ని ఏమనాలి? శభాష్రా అనాలా? ఏమనాలి? మనుషుల మనస్తత్వాలు చెప్తున్నా. నేను అమ్మాయిలాగా లేను కదా, నేను అబ్బాయిలాగా లేను కదా, నేను వారిలాగా లేను కదా, నేను నా సాక్ష్యాన్ని కాపాడుకున్నా, నా నోటిని కాపాడుకున్నా, నా క్యారెక్టర్ను కాపాడుకొని నేను శుద్ధ సువర్ణము వలె నేను జీవిస్తూ ఉన్నప్పుడు నా యొక్క క్యారెక్టర్ను చూసి, నా సాక్ష్యమును చూసి కనీసం నన్ను గౌరవించకపోతే, అప్రిషియేట్ చేయకపోతే ఆ గుండె కొంచెము ఇబ్బందికి గురవుతుంది. ఇంత చేసి కూడా ప్రయోజనం లేదు అని చాలామంది విశ్వాసం నిలబడిపోతారు. పరిచర్యలో ఇంకా ముందుకు రారు. మేము చేసిన కాడికి చేసినాం, ఇచ్చిన కాడికి ఇచ్చినాం, చూసిన కాడికి చూసినాం, ఇంకా చాలు పొమ్మా అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా వల్ల కాదని నేను ఆగినా, మీ వల్ల కాదని మీరు ఆగినా దేవుని పని మాత్రం ఆగదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను కాకపోతే బోడిగాడు ఇంకొకడు. మన వలన ఈ పని పూర్తయితుంది అని అనుకోవడమే పెద్ద తప్పు. నేను లేకపోతే ఈ పని ఆగిపోతుంది అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. సరే, ఓకే, మరి చేసిన దానికి కనీస గౌరవం లేకపోతే, కనీస గుర్తింపు లేకపోతే ఎలా ముందుకు వెళ్ళేది? నేను గుర్తించను, మీరు నన్ను గుర్తించరు, అయితే నేను అనుకుంటా దేవుడు చూస్తున్నాడులే అని, మీరు అనుకుంటారు దేవుడు చూస్తున్నాడులే అని, అయితే నేను చెప్తాను ఆ దేవుడే మీరెవరో నాకు తెలియదు అంటే. క్వశ్చన్ ఏంటంటే, నేను సరిగ్గా గౌరవించకపోయినా ఒక ఆప్షన్ ఉంది, దేవుడు ఉన్నాడులే
దేవునికి తెలుసులే. మీరు సరిగ్గా గుర్తించకపోయినా నాకు ఒక ఆప్షన్ ఉంది, దేవుడు ఉన్నాళ్ళే, నా ప్రయాస దేవుడు చూస్తున్నాళ్ళే అని. అయితే తీర దేవుని దగ్గర నిలబడిన తర్వాత దేవుడే నన్ను నువ్వెవరో నాకు తెలియదంటే, దేవుడే మిమ్మల్ని మీరెవరో నాకు తెలియదంటే, అంటే మనం పడిన ప్రయాస, మనం పడిన కష్టము, మనం పడిన శ్రమ, మనం ఇచ్చిన కానుకలు, దశంభాగాలు, ఆ ప్రయాస ఏదైతే ఉందో అదంతా వ్యర్థమైపోతే అర్థమవుతుందా? ఆలోచించండి ఒకసారి. ఎవరో ఒకరు గుర్తించే వాళ్ళు ఉంటేనే ఇంట్లో భార్య మనల్ని అర్థం చేసుకోకపోయినా బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటుంది, బిడ్డ అర్థం చేసుకోకపోయినా భార్య మనల్ని అర్థం చేసుకుంటుంది, బిడ్డ అర్థం చేసుకోకపోయినా కొడుకు మనల్ని ఎవరో ఒకరు అర్థం చేసుకున్నతోళ్ళు ఆ ఇంట్లో ఉంటే ఎంతో కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో భార్య అర్థం చేసుకోదు, భర్త అర్థం చేసుకోడు, పిల్లలు అర్థం చేసుకోరు, అసలు అర్థం చేసుకునే వాళ్ళే లేరనుకో, ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది ఇంకా, అంతే. అయితే దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడని, దేవునికి సమస్తము తెలుసని, ఆయన మన ప్రయాసను వ్యర్థం చేయడు అని మనం అనుకుంటూ ఉన్నాం. యెషయా భక్తుడు అంటున్నాడు, మా నీతి క్రియలన్నీ ఎలా, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో చింపిరి గుడ్డలైతే, మన దాన ధర్మాలు, మన మంచి కార్యాలు, మన పరిచర్య, మన ప్రయాస, మన శ్రమ, మన కష్టము, మన వృధా అప్పుడు తీసుకొచ్చి పెట్టినాం. మాకు లేకపోయినా పెట్టినాం కదా. మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు, ఎక్కువ కష్టపడిన వాళ్ళు అట్లా చెప్పుకుంటారు, మాకు లేకపోయినా తీసుకొచ్చి మరీ పెట్టేశాం. ఇవన్నీ చేసిన మనల్ని ఎవరు పట్టించుకపోయినా దేవుడు పట్టించుకుంటాలే అని అనుకుంటున్న మనల్ని దేవుడే తెలియదంటే, నన్నే తెలియదన్నాడు అనుకో, నేను చేసినవి గుర్తుంటాయా? ఏమండి? అప్పుడు నేను ప్రభువా, నా పేరు జాన్ తిమోతి, నేను ఇలాగా 20 ఏళ్ళ నుంచి చేశా, నేను ఇలాగ కష్టపడ్డా, నన్ను ఆ ఊర్లో చాలా రకాలుగా బాధలు పెట్టినే నేను నిలబడుకొని ఉన్నా. నన్ను ఇంక అప్పుడు మొదలు పెడతా ఏమని, ఓ ఎంతమందికి దయ్యాలు వెళ్ళగొట్టాను నీ నామంలో, ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు నేను ప్రార్థన చేసింటే అని నేను చెప్తే, దేవుడు ఏమంటాడంటే, గుర్తు చేస్తా. నేను గుర్తున్నానా అంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నావు అనుకో, అప్పుడు పలానా ఊరికి వచ్చినావు, పలానా రోజు పలానాలో పెళ్ళికి పలానప్పుడు వచ్చినావు, అప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము, పక్కనే కూర్చొని ఇట్లా గుర్తు చేయాల్సి వచ్చేది కొంతమందికి. దేవునికి కూడా గుర్తు చేసే పరిస్థితి ఎదురవుతుంది. ఎప్పుడు? దేవుడు మనల్ని మర్చిపోయినప్పుడు. అసలు దేవుడు మనల్ని మర్చిపోతాడా? నేను మిమ్మల్ని మర్చిపోవచ్చు, మీ ప్రేమను మర్చిపోవచ్చు, మీ ఆతిథ్యాన్ని మర్చిపోవచ్చు, ఎందుకంటే మనిషిని కాబట్టి. మీరు నన్ను మర్చిపోవచ్చు, నా ప్రయాసను మర్చిపోవచ్చు, నా కష్టాన్ని మీరు మర్చిపోవచ్చు, మీరు మనుషులు కాబట్టి. మరి దేవుడు కూడా మన కష్టాన్ని, మన ప్రయాసను, మన సేవను మరచిపోతాడా? 2 వచనాలు చదువుకుందాం ఇప్పుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని
వారితో చెప్పుదును. ఇక్కడ దయ్యాలు వెళ్ళగొట్టేటోళ్ళు ఎవరు? సేవకులు. ఎవరు? అద్భుతాలు చేస్తున్నది ఎవరు? పేరు పెట్టి పిలిచున్నది ఎవరు? అట్టిపండు ఇచ్చి ప్రార్థన చేస్తున్నది ఎవరు? అంజురప్పండు ఇచ్చి ప్రార్థన చేస్తున్నది ఎవరు? ప్రార్థన అభిషేక కర్చీపులను ఇచ్చిండేది ఎవరు? అభిషేక సాపలను ఇచ్చిండేది ఎవరు? చెప్పండి, చెప్పండి. అభిషేక తైలమని ఇస్తుండేది ఎవరు? సేవకులే. దయ్యాలు వెళ్ళగొడుతుండేది సేవకులే, అద్భుతాలు చేస్తున్నది సేవకులే, పేరు పెట్టి పిలుస్తున్నది సేవకులే. ఈ సేవకులలో, ఈ గుంపులో అనేక మందిని దేవుడు ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు అంటున్నావేంది ప్రభువా? నీ నామములు దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములు అద్భుతాలు చేయలేదా? నీ నామములు సంఘాలు కట్టలేదా? నీ నామములు అనేక ఆశ్చర్య కార్యములు జరిగించలేదా? స్వస్థత కార్యములు జరిగించలేదా? అంటే మరలా దేవుడు అంటున్నాడు, అయినా మీరెవరో నాకు తెలీదు, వెళ్ళిపోండి. ఏది? ఏ గుంపు ఇది? ఏ గుంపు? ఏ గుంపు? సేవకుల గుంపు. మాలో సేవకులలో అనేకులను చూసి దేవుడు అనే మాట ఏంటంటే, ఆ దినమున ఒకరోజు అందరము దేవుని ఎదుట నిలబడే దినం ఒకటి ఉంది. ఆ దినమున దేవుడు సేవకులను చూసి అనేక మందిని మీరెవరో నాకు తెలియదు అనేటువంటి ఒక దినం రాబోతుంది. వాళ్ళు ప్రయాసంతో చెబుతారు, దయ్యాలు వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము, చాలా ప్రయాసపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, బూడిద పోసుకున్నాం, గోనె పట్ట కట్టుకున్నాం, సిలువ ఎత్తుకున్నాం, సిలువ కొట్టించుకున్నాం. ఏమండి? చేసినవాడు చెప్తాడు, చేయనివాడు చెప్పడు. అంతే కదా? నేను చెప్తాను, నేను ఉపవాసాలు ఉన్నాను, చాలామందికి దయ్యాలు వెళ్ళగొట్టానా మీకు తెలుసు. చాలామందికి ఆ కార్యాలు జరిగాయి. గర్భఫలం అయితేనేమి, వివాహాలు అయితేనేమి, నా జీవితంలో ఈ సేవలో జరగాల్సిన కార్యాలు చాలా జరిగాయి. నేను వాక్యం చెబితే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి చెప్తున్నారు నాకు, నీ వాక్యం విని నేను, చెప్పండి, నేను చెప్పే వాక్యం విని అమెరికా నుండి కానుక పంపించారు, తెలుసా నీకు? ఎవరికి గుర్తు చేస్తా? నాలాగా ప్రయాసపడిన ప్రతి సేవకుడు దేవునికి గుర్తు చేస్తాడు. దేవుడు ఏమంటాడంటే, నేను ఎన్నడూ, బాగా వినండి ఏమంటున్నాడు దేవుడు, నేను మిమ్మును ఎన్నడును. ఒక సేవకుడు దేవుడు ఎరగకుండానే పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవుని వాక్యం చెప్తున్నాడంటే, ఒక సేవకుడు దేవునికి తెలియకుండానే అద్భుతాలు చేయగలుగుతున్నాడంటే, ఒక సేవకుడు దేవునికి తెలియకుండానే ఆశ్చర్య కార్యాలు, దయ్యములు వెళ్ళగొడుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. మనమేమనుకుంటామంటే దయ్యాలు పోగొట్టేవాడంతా దేవుని సేవకుడే, రోగాలు పోగొట్టేవాడంతా దేవుని సేవకుడే, అద్భుతాలు చేసేవాడంతా దేవుని సేవకుడని పరిగెత్తుతూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎన్నడే కానీ నేను మిమ్మల్ని ఎరగను అంటున్నాడు. ఓ ఇప్పుడు గుర్తొచ్చింది అనలే. గుర్తు చేస్తే మామూలుగా ఏమనాలమ్మా? గుర్తు చేస్తే ఏమనాలి? ఓహో ఆయన కొడుకువా, ఓ ఆ ఊర్లో కలిసామా, ఓహో అంటాం కదా. దేవుడు ఏమంటున్నా అంటే, గుర్తు చేసినా కానీ మీరెవరో మిమ్మల్ని నేను అసలు ఎరుగనంటున్నాడు. విచిత్రం ఏంటంటే, లోకాన్నంతా చూసే దేవునికి వీళ్ళు కనబడలే, మరుగు చేయబడి ఉన్నారు వీళ్ళు. ప్రయాసపడుతున్నారా? దయ్యాలు వెళ్ళగొట్టడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? గుండెల్లో దమ్ముండాలి. ఆమేన్, హల్లెలూయా. సప్పుడైతే చాలు వాకిలు వేసుకుని పడుకుంటారు మీరు. ఆడ నల్లగా ఏదో కూర్చుంది, ఇట్ట నల్లగా ఏదో పోయింది, వెనుక నుంచి ఏదో శబ్దం చేసింది, ప్రతి చిన్నదానికి అదిరిపడతారు మీరు. దయ్యాలు వెళ్ళగొట్టడం అంటే మామూలు విషయం కాదుగా. సేవకుడు లేని ధైర్యాన్ని అంతా తెచ్చుకోవాలి. ఆ దయ్యం వెళ్ళిపోవాలంటే ఎంత ప్రయాసపడాలి. అంత ప్రయాసపడిన దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వెవరో
ఇప్పుడు రెండో గుంపు చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 25 నుండి చదవండి. ఉమ్, 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 ఉమ్. అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని, మీరెవరో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అక్కడ సేవకుల గుంపు ఉంది, ఇక్కడ విశ్వాసుల గుంపు ఉంది. ఈ గుంపు ఏం చేస్తుందంట? ఆ గుంపు దయ్యాలు వెళ్ళగొట్టి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే సేవకుల గుంపు, ఈ గుంపు ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? నీ సముఖములో ప్రేమ విందులు ఏర్పాటు చేసుకొని వారం వారం భోజనాలు పెట్టుకొని తినుకుంటా తాగుకుంటా డ్యాన్సులు వేసుకుంటూ ఉంది. ఏ గుంపు? విశ్వాసుల గుంపు. ఊరికినే వంట అవుతుందా? ఒక్క మీటింగ్ జరపాలంటే 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగాల. ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు, ఇచ్చింది సరిపోతుందో లేదో తెలియదు. నిజంగా ఎప్పుడూ సమాధానంగా ఉండే సంఘం మీటింగ్ జరిగితే మాత్రం గలిబిలవుతుంది. ఎందుకు? అంతే. మీటింగ్ జరగాలంటే సంఘంలో గలిబిలే. ఎందుకంటే ఆ మీటింగ్కి సమకూర్చబడేవి ఉన్నాయి కదా. ఆ సమకూర్చబడిన వాటితో వంట చేయాలా, వడ్డించాలా, పిలవాలా, చాలా. దేవుడు ఏమంటున్నాడంటే, వీరు దేవునికి గుర్తు చేస్తున్నారు. అక్కడేమో నేను మిమ్మును ఎరుగనన్నాడు, ఇక్కడేమంటున్నాడు? మీరెక్కడి వారో. మా ఊరు గోవిందపల్లె ప్రభువా, మా ఊరు మందలూరు ప్రభువా. మందలూరు సంఘం మాది, గోవిందపల్లె సంఘం, ఎలియేజర్ సంఘం, సిఎస్ఐ సంఘం, ఎస్పీజీ సంఘం, హోసన్న సంఘం. అండాలు పెట్టి, ఏమండి, అండాలు పెట్టి లక్షల మంది కూడుకొని నీ సన్నిధిలో భోజనాలు చేశామే, మా వీధుల వెంట నువ్వు బోధించావే. గుర్తు చేసినా కూడా ఏమంటున్నాడు దేవుడు? నీ ఊరేదో అయిపోయా. ఏమండి, ఒక్క మాటతో 10,000 కానుకవాయ, 1,00,000 రూపాయల కానుకవాయ, బరగొడ్లు వదిలి, గొర్రెలు వదిలి, పొట్టేళ్ళు వదిలి, ఉద్యోగం వదిలి, జీతం వదిలి, పని వదిలి వచ్చి పనిచేసింది పాయ. వాళ్ళతో వీళ్ళతో ఎంతమందితో అనిపించుకున్నామో అంతా పాయ. మనం ఏమనుకుంటున్నామంటే, ఈ సేవకుడు గుర్తించకపోతే దేవుడు గుర్తించాలని మనం అనుకుంటున్నాం. మేమేమనుకుంటున్నామంటే, సంఘము గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. సరిపోయా. ప్రయాస వ్యర్థమైపోవడం, కష్టము వ్యర్థమైపోవటం, శ్రమ వృధా అయిపోవటం ఎంత బాధాకరంగా ఉంటుందండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసినప్పుడు కూలి ఇవ్వాలి. సాయంత్రం దాకా ఎండకు ఎండి, వాన వస్తే వానకు దరిసి ప్రయాసపడి సాయంత్రం కూలి అడిగితే, నేను ఇయ్యను పో, నువ్వు ఏడ పని చేసినావు అంటే ఎట్లుంటుంది? ఇదిగో 4వ లైన్లో 3వ మనిషిని నేనే. నువ్వు గుర్తు చేయాలి. మీరెవరో ఎంత కోపం వచ్చదు కదా. అప్పుడు ఏమంటామంటే, ఈ యజమానుడు
కఠినుడు, మంచోడు కాదు, ఈయనకు పనికే. చెప్పండి, నువ్వు అడుగుతావు. ఈ లోకంలో ఈ యజమానుడు కాకపోతే ఇంకొక యజమానుడి దగ్గరికి పనికి వెళ్తావు. ఇప్పుడు పరలోకంలో దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత దేవుడు వద్దు అంటే, ఆయన మీద అలిగినా, కోప్పడినా, భంగపోయినా, ఆయన ఎవరో నువ్వు తెలియదు అంటే ఏం చేస్తావు? ఏం చేయలేం నరకంలో పడి కాలటం కంటే. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, మన ప్రయాస, మన కష్టము, మన శ్రమ నిలిచి ఉండేదిగా ప్రయాసపడాలి. అర్థమవుతుందా? నిలిచి ఉండే ప్రయాస, వ్యర్థము కాని ప్రయాస, వ్యర్థము కాని కష్టము, వ్యర్థము కాని శ్రమ. నువ్వు రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, నువ్వు డ్యూటీ మానుకొని వచ్చి ఈడ పని చేస్తున్నావో, ఇంట్లో అనిపించుకొని వచ్చి నువ్వు ఈడ పని చేస్తున్నావో, లేకపోతే ఊర్లో నువ్వు ఏదైనా మాటలు పడి నువ్వు దేవుని పని కొరకు సహకరిస్తున్నావో, నీకు నాకు అవి చెప్పుకోవడానికి బాగుంటాయి. దానిని దేవుడు అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంగీకరించే ప్రయాస, దేవుడు అంగీకరించే కష్టము, దేవుడు అంగీకరించే కానుకను దేవునికి మనము సమర్పించాలి. దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నాం, ఆ ప్రయాస దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవునికి గుర్తుంటుందా? శ్రమ పడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆ కానుక దేవునికి గుర్తుంటుందా? అర్థమవుతుందా? గుర్తుండిపోయే కానుక, గుర్తుండిపోయే విశ్వాసం, గుర్తుండిపోయే ప్రయాస, గుర్తుండిపోయే శ్రమ. నువ్వు దేవుని కొరకు ఈ లోకంలో పడ్డప్పుడు మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. చూస్తానే గుర్తుపట్టినోడు ఏం చేస్తాడు? చూస్తానే అనా గుర్తుపట్టినోడు ఏం చేస్తాడు? చూస్తానే పలకరిస్తాడు వచ్చి, నువ్వు పలానా కదా. మనం పోయి నేను నీకు తెలుసా అడగాల్సిన పని లేదు. మనము గుర్తుండే పరిచయం ఉంటే, వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ కానీ, వారిద్దరి మధ్యన కలిగినటువంటి ఆ ప్రయాణము కానీ, ఆ మాటలు కానీ, ఆ పరిచయం కానీ గుర్తుండిపోయే విధంగా ఉంటే నువ్వు మరలా తిరిగి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వారే గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరచిపోయిన వానికి నువ్వు ఎంత గుర్తు చేసినా, ఇప్పుడు దేవుడు మర్చిపోయాడంటే అసలు ఆయన మర్చిపోతాడా? ఆయన గుణము మర్చిపోయే గుణం కాదుగా. ఆయన కనబడకుండా ఉంటుందా? ఆయనకు ఈ సృష్టిలో కనబడనిది ఏది లేదని వాక్యం చెబుతుందే. మరి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడే కానీ ఎరుగనంటున్నాడే. అంటే వీళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు దేవుడు చూడలేదా? వీళ్ళు అద్భుతాలు చేసేటప్పుడు దేవుడు చూడలేదా? వీరు అనేక స్వస్థత కార్యాలు దేవుని పేరున జరిగించేటప్పుడు దేవుడు వారిని చూడలేదా? దేవుడికి వాళ్ళు కనబడలేదా? అంటే ఆయన నాకు కనబడలేదని అంటున్నాడు. ప్రయాసపడి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు, ఎవరు వచ్చినా రాకపోయినా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా వంతు అని ముందుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఉన్నా లేకపోయినా అడిగి బదులు తీసుకుని వచ్చైనా దేవుని పని జరగాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. మరి ఇవంతా దేవుడు చూస్తుంటాడులే అనే కదా మనం చేస్తున్నాం. మరి ఆ దేవుడే నాకు తెలియదంటే ఎంత బాధనో కదా. ఆ దేవుడే మీరెవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు ఏ గ్రామస్తులో, ఏ సంఘ విశ్వాసులో నాకు తెలియదు, నువ్వు ఏ సేవకుడివే, ఏ సంఘానికి సేవకుడివో, ఎన్ని ఊర్లలో సేవ చేసేవో నాకు తెలియదని నన్ను గురించి మిమ్మల్ని గురించి అంటే, ఈ ప్రయాస అంతా 20 ఏండ్లు 30 ఏండ్లు చెప్పుకుంటున్నాం కదా మనం కదా. నేను చెప్పుకుంటా ఉంటా నా గురించి డామ్ డూమ్ అని, మీరు చెప్పుకుంటా ఉంటారు. మరి ఇదంతా దేవునికి గుర్తు లేకపోతే ఏంటి ప్రయోజనం?
Bye.